వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. నేను హిందువును, తిరుమల దర్శనానికి నాకెందుకు డిక్లరేషన్ అని ధైర్యంగా చెప్పలేకపోయిన జగన్. అలా కాకుండా నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను అని చెప్పేసిన జగన్. నేను క్రిస్టియన్నే అని చెప్పకనే చెప్పేసిన జగన్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటని. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా? ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు, నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా క్రిస్టియనే అని చెప్పిన సతీమణి విజయమ్మ. హిందూయేతరులు తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తమకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్నట్టు సంతకం చేయాల్సి ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం డిక్లరేషన్ పై ఎక్కడ సంతకం చేయాల్సి వస్తుందోనని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని రద్దు చేసుకున్నాడా? మధ్యకాలంలో జగన్ అన్ని గుళ్ళకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. అదేం లేదమ్మా, అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియన్. అదేం కాదమ్మా, అట్లేం కాదు, పుష్కరాలకి అట్లేం కాదమ్మా. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్ హిందూ ఇదైనప్పుడు మనం వాళ్ళను రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సి ఉంటుంది, కాబట్టి పోవాల్సి వస్తుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు. జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒకటేసారి దేవుణ్ణి మోసం చేసినాడు, అదే రకంగా భక్తులను కూడా మోసం చేశాడు ఆయన. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అయ్యా వీళ్ళు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి రండి, మీరు ఎక్కడైనా చర్చకు వస్తారేమో రండి. మీరు మీ చుట్టూ ఉన్న గ్యాంగు, మీరు ఏ మతమో చెప్పండి, మీరు ఏ కులమో చెప్పండి. అనుకుంటున్న కులము కాదు, అనుకుంటున్నటువంటి మతము కాదు. మీరు కొలిచే దేవుడు ఎవరో చెప్పండి. మళ్ళీ రెండవసారి మనం ఏదైతే నిరసన చేశామో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అదే కరుణాకర్ రెడ్డి ఆనాడు కేవలం నాస్తికుడే వైఎస్ అపాయింట్ చేసినప్పుడు కరుణాకర్ రెడ్డిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు ఆయన నాస్తికుడే కాదు, మత మార్పిడి కూడా చేసుకున్నటువంటి వ్యక్తి. రెడ్లు కాదు వాళ్ళు, నేను మొదటి నుంచి చెప్తున్నా, రెడ్లు కాదు రా నాయన, నమ్మకండి రా నాయన, ఒక తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తూనే ఉన్నా మొదటి నుంచి. నేను ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్, నాస్తికులు, అన్యమతస్థులు అంతా కలిసి ఇది ఒక ప్లాన్. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని 100 దేవాలయాలను అటాక్ చేశారు. వైఎస్ జగన్ అన్నటువంటిది వైఎస్ అనేది తీసి పారేసి కొవ్వు జగన్ అని పెట్టుకొని ఇంటి పేరు కొవ్వు అని పెట్టుకో,
చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎంత మోసం చేసిరా, ఎంత మోసం రా నాయన, నువ్వు చేసిన మోసమో ఇదే మోసం, ఎవడు చేయలే. ఈ దేశాన్ని విదేశస్తులు ఎవరెవడో పరిపాలించి లూటీ చేసి తీసుకెళ్లారు, కానీ ఇట్లాంటివి మాత్రం ఎవడు చేయలే. ఈ కొవ్వు జగన్ తప్ప వేరేవాడు ఎవడు నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, ఓపెన్ గానే పూజలు చేస్తాను. చర్చిలకు, మసీదులకు వెళ్ళినప్పుడు వారి ఆచారాన్ని, నియమాల్ని గౌరవిస్తాను. మేం మా మతాన్ని ఆచరిస్తూనే మత సామరస్యాన్ని కాపాడదామని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. రెండోది, కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలా మంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను 4 గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని. బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తాను. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని, నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను, ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఈరోజు నేను అడుగుతున్నా, మీకు గౌరవం ఉంది, మీరే ఒప్పుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటాను. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో. ఎందుకు ఇంట్లో రూమ్ చదవాలి, బయట కూడా చదువుకోవచ్చు. బట్ ఐఎమ్ సేయింగ్ ఎందుకు చర్చికి పోకూడదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, డోంట్ మిస్టేక్ మీ. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను హిందూని, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్ గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాల్ని, నిబంధనల్ని పాటిస్తాను. మసీదుకు పోతాను, వాళ్ళని గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్? ఎందుకు దాచిపెట్టుకోవాల్సి? నేను లోపల ఎందుకు చదవాలి? యూ కెన్ రీడ్ అవుట్ సైడ్, నథింగ్ రాంగ్. నేను తప్పుపట్టడం లేదు, కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను. నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి, రూల్స్ ని పాటించండి, మీరు వెళ్ళి రండి. ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు. పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి, సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్టి కూడా దౌర్జన్యం చేయాలి, దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. అంటే మీ యొక్క సమస్య అది. వీఆర్ వెరీ క్లియర్. నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికి. నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్లాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతం అని కాదు, ప్రార్థనా మందిరాల్లో గాని లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో గాని మసీదుల్లో గాని ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి. నో సెకండ్ థాట్స్. వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం. అలాంటివి చెప్తే దళితులు రానిరా, దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు? దళితులు రాని నేను ఎవరు చెప్పారు? దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే నువ్వు పోకుండా, మీరు పోకుండా, మీరు పోయిన దానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత. నువ్వు పోవాలి, ఎళ్ళు, సంతకం పెట్టు, సింపుల్. లేదు మతం మార్చుకున్నావా అది చెప్పు, మతం మార్చుకుని చేసి, నథింగ్ రాంగ్. అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయింది? ఎప్పుడన్నా మాట్లాడాము ఇవన్నీ? ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఈజ్ ఇట్ రైట్? ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది? దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి. రెండోది, నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నన్ను అడగలేదని. ఓకే, అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు తప్పు చేసి అడగలేదనే కదా. చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా. ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడిన తప్పు కదా. నీ కోసం చట్టాన్ని మారుస్తావా? ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసి ఆ తప్పుని ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు. అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తీసేశారు? ఎక్కడ తీసేశారు? ఏ చట్టంలో తీసేశారు? చట్టపరంగా ఇచ్చింది కదా.
చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి కదా, చేశారా? ఒకవేళ చేసి నువ్వెవరు చేయడానికి, అది కూడా తప్పే కదా, అది కూడా దాడే కదా. మళ్ళా అంటే సాంప్రదాయాలను పాటించడం అవసరం అయ్యింది. సిట్ వేసాం, సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఇంకా నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత. నేను చాలా స్పష్టంగా ఉన్నా. తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతా ఇంటలెక్చువల్స్ అందరితో. ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తే అవి కూడా తీసుకుంటాం. అన్ని విధాల పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.